ఛాన్స్ ఇవ్వండి, ఎంతకంటే ఎక్కువ చేస్తాను, అభివృద్ధి సృష్టిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకుముందుకు 3 సార్లు సీఎం అయినాడు ఆయన. ఆ పొద్దు లేని విషయం ఈ పొద్దు చేస్తానంటే గ్యారెంటీ నమ్మాలా. ఇంతకుముందుకు డోక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని చెప్పి నేను అంత చెయ్యను, 20,000 ఇచ్చేది అని చెప్పిన ఎవరు? ఆయనగా చెప్పినది. ఒకప్పట్లో రుణమాఫీ చేస్తాను అని రైతులు అప్పులు చేసి తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. కానీ లాస్ట్కి అవన్నీ కుదరవు, మేము ఇచ్చేది 20,000 అని మాట్లాడినది ఎవరు? ఆయనే మాట్లాడినారు. ఈ పొద్దు కూడా ఎలా నమ్మి ఓటేయాలా? ఏమంటున్నాడు గారు అంటూ నేను అధికారంలోకి వస్తే అభివృద్ధి సృష్టించి డబ్బులు ఇస్తా అంటుండు. ఏడు ఇచ్చినాడు, అప్పుడే ఇచ్చినాడు కదా. అప్పుడు ఇన్నాళ్ళు ఏం చేసినంట, అప్పుడు ఇవ్వచ్చు కదా. 3 బండ్లు గ్యాస్ బండ్లు ఇస్తాను, గెలిచే వారికి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా చేపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కువ పథకాలు ఇస్తా అంటుండు కదా. ఏంది ఇస్తాడు? ఎప్పుడు ఇచ్చినాడు? ఏంది ఇచ్చినాడు? ఇస్తానని కన్నీ కేవలం ఎత్తేసినాడు అంతే. రుణమాప అని కొంతమందికి పెట్టుకోకుండా పోయినాడు ఆయన అంతే. జైలే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్రమ కేసులు బతాయించి సైకోపాలన అరాచకాల పాలన సృష్టిస్తున్నాడు, రాష్ట్రంలో అప్పులు పాలు చేస్తున్నాడు అంటుంటారు. వారసక అంతే, ప్రజలు వారసక. అవమానం లేని వాళ్ళు, అవమానం ఉన్నోళ్ళు బైకాయకి ఎత్తేయాలని అంటుంటారు అంతే. పవన్ కళ్యాణ్ అంటుండు నేను చంద్రబాబు నాయుడు కలిసి వస్తాను. ఏం చెప్తాడు? అంతా వాళ్ళ అన్న చేయలే. అప్ప ఏం చేస్తాడు? తలకాయ చేస్తాడు అప్ప. చూస్తా తెలుస్తా కూర్చోబెడతా ఏడు చెప్తాడు, ఏం చూడలేడు అంతే. ఏం కాదు, యాదో సినిమాలు తీసుకున్నాడు, డబ్బు ఉండదు ఎక్కవా మాట్లాడుతుంటాడు 50 అంతే. అవి అంతే. కానీ 2024 ఎవరు రావాలనుకుంటున్నావు? జగనే. మరి నీకేమైనా వచ్చిందా జగన్మోహన్? మాకేమిస్తాడు? అవమానం అంతే అంతే. ప్రేమతోన రైతు బారా ఇస్తున్నాడు, అమ్మ ఓడి ఇస్తున్నాడు, పిల్లలకి బడి పిల్లలకి దుడ్లు ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, అన్ని బాగుంటాయి. చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చి ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఆడవాళ్ళకి ఉచితంగా రుణమాఫీ చేస్తానని బాగానే చేసినాడు. ఆయన ఏం చేయలేదు, నమ్మరు. వారి మోసం చేసినాడు కాబట్టి నమ్మరు. జగన్ నమ్ముతున్నారు కాబట్టి ఆయనకి ఓటేస్తారు. అంటే రాష్ట్ర కేసులు పెట్టాడు అంటున్నాడు. ఇంతకుముందు ఆయన కేసులు పెట్టి ఇరికించినప్పుడు వాళ్ళకి లేని బాధ వినకుండా వాళ్ళు బాధపడినారు. ఇట్నే వాళ్ళు కూడా భార్య పిల్లలతో రోడ్లో కూర్చొని వాళ్ళు బాధపడినారు. మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత పొత్తులు ఖరారు చేశారు కదా. పవన్ కళ్యాణ్ అట్లా చంద్రబాబు నలుగురు వచ్చినప్పుడు జగన్ ఏం చేసుకోలేరు. మరి ఏమంటుందంటే నేను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తా అంటుంది. అంతమంది వాళ్ళు నలుగురు వచ్చినా 20 మంది వచ్చినా జగన్ ఏం చేసుకోలేరు. వచ్చేది మళ్ళీ 2024 జగనే ముఖ్యమంత్రి. ఆయన ఇంట్లో గెలుస్తాడు, బయలుదేరు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు నువ్వెంత నీ బతుకెంత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఆయనది ఎప్పుడు రాజశేఖర చేసిన పుణ్యము ఆయన కొడుకు కాపాడుతుంది. ఆయనకి ఏంది? ఆయనకి ఏది లేదు, అడ్రస్ లేదు ఆయనకి. బట్ట మీద బొమ్మ. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. పునాదులు కలిగేయాలంటే మన జగన్మోహన్ రెడ్డి తప్పితే ఆయన కాదు. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, అక్రమ కేసులు బతాయిస్తున్నారు అంటున్నాడు. ఒకప్పట్లో లేవన్నా? ఒకప్పట్లో లేవన్నా చెప్పు. ఒకప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో వేసినారు కదా. ఆ పొద్దు అడిగినారు ఇవన్నీ మాటలు. ఆ పొద్దు కూడా ఇవి కూడా అక్రమంగా కేసులే కదా. మళ్ళీ ఆ పొద్దు అడిగినారు. చెప్పండి, నువ్వు చెప్పు. నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. ఏం అరాక్షం? ఎవరు వచ్చి మాట్లాడినారా దాని గురించి? అరాక్షం చేసినామన్నారు. చంద్రబాబు నాయుడు మాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మాడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు మాడుతున్నారు. కానీ జనాలు ఎవరైనా వచ్చి కేసు పెట్టినారా? జగన్మోహన్ రెడ్డి మా మీద అక్రమంగా కేసు పెట్టినాడు, అది చేసినాడు. ఎవరైనా వచ్చి కేసు పెట్టినారా జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ ప్రభుత్వం మీద? మాకు వ్యతిరేకంగా చేసినాడు. ఒకప్పట్లో పిల్లలకి డబ్బులు ఇచ్చిన నాయకుడు ఎవరు లేరు. ఆలోచించిన నాయకుడు ఎవరు? ఒక జగన్మోహన్ రెడ్డి. పిల్లలకు డబ్బులు ఇవ్వాలా, చదువులు మార్చాలా, చదువు విద్యాదీన నాడు నేడు స్కీమ్ తెచ్చినది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తున్నారు కదా. ఇన్నాళ్ళ నుంచి మీరు నాడు నేడు స్కీమ్ తేలేదు, అన్ని తేలేదు. ఇన్నాళ్ళ నుంచి మీకు లేని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైలు పెట్టిరా. ఈయన ఒక వారం పెట్టి తెలగల్లా బాబు అంటున్నాడు. ఇంటర్ అవరం చంపినా పార్టీ లాక్కున్నా స్వతంత్రం చేసినా ఏదైనా తండ్రికి పుట్టినాక స్వతంత్రం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఒడి, రైతు భరోసా, ఇవి డబ్బులు అన్నీ ఇస్తున్నాడు. ఆటోలోనికి, మంగళోనికి, శాఖలోనికి అన్నీ ఇస్తున్నాడు. వాడేం చేసిన కొంటారు వాటి సీట్లకి
లావు నీళ్ళకి పెడుతుండే. ఇది బీద సాదా చూసినాడా చూడలే. సరే సెంటున్నర స్థలం ఇచ్చినాడు అంటుండవు. అదన్నా ఇచ్చి ఒక ఇండ్లు ఏదైనా కట్టించినాడా? ఏదో లావుల రోడ్లకి మంచి మంచి రాజకీయ నాయకులకు చేసినాడు, కట్టించినాడు. వాళ్ళు చేసుకున్న మాట బీదోళ్ళకి వేయలేదు కదా బిల్డింగులు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇచ్చాడు బిల్డింగులు. అప్పుడు నేను ఒక 2 బిల్డింగులు కట్టుకుండా, జగన్మోహన్ రెడ్డి పరిచయం కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డి 2 బిల్డింగులు కట్టుకుండా 2 బిల్లులు వచ్చి నాకు తిన్నాను, చేసినాను. ఇప్పుడు నా కొడుకు కూడా ఫ్రీ సీట్ వచ్చింది, అన్ని డబ్బులు పడుతున్నాయి, చదువుకుంటున్నాడు. ఏదో అప్పుడు పాలు ఎవడు కాలేదు. ఏదో వానదేవుడు వచ్చింటే అందరూ బాగా బతుకు. వానదేవుడు ఆయన దేవుడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి వానవచ్చు, నీళ్ళు బాగా వచ్చినాయి, పంటలు వచ్చినాయి. ఏదో 2000, 2500 అమ్ముకున్నాం, ఉల్లిగడ్డలు తిన్నాము, చేసినాము. వాన రాలే, వర్షాలు రాలే. ఆయన ఏం చేస్తాడా? ఆడు కూడా ఇచ్చినాడు కదా, రైతు భరోసా ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, అమ్మఒడి బడి పిల్లలకి అన్ని బాగానే చూస్తున్నాడు. ఈయనంత మటు చేసినా ఇప్పుడు మన ఈయన రాజకీయ నాయుడు అనుకో, ఆయన ఒకటి జోలు తీసుకుని పాయ కొండలు పెట్టే వాడి సెట్లకి ఏది చేసినాడన్నా బాబు చంద్రబాబు. ఛాన్స్ ఇవ్వండి, జగన్ కంటే బాగా చేస్తాను. ఏది లేదు, వాడు పార్టీ లేకుండా ఏం తీసావన్నా నువ్వు? వాడు చెప్తావు ఎవరిది? చంద్రబాబుదే పార్టీ. చెప్పు, రావరమ్మట కుట్టింటే పార్టీ నాదనవను మేము కూడా ఒప్పుకుంటాం. బాలకృష్ణ వాడు పెట్టుకుతోడే వానికి ఇచ్చినాడు. మరి బాలకృష్ణ కూడా చెప్తా ఉన్నాడు మా బావని అరెస్ట్ చేయడం. నువ్వు పార్టీ పెట్టుకోవస్తావు సందరం, నీకే ఓటేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్ట పేరు నిలబెట్టుకోవాలి కానీ నేను యోను పేరు చెప్పి బాలకృష్ణ బిడ్డను చేసుకున్నాడు, పార్టీ లాక్కుంటారని బిడ్డను చేసుకొని ఓపిక కొద్దీ లాక్కున్నాడు అంతే. వాని ఐడియాలో అన్ని కాంగ్రెస్ పార్టీ నుండి చూసి రాజకీయం చేస్తున్నాడు. వానికి ఉన్న బుర్ర ఎవరు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు చెప్పపోయారు కదా. ఇప్పుడు నువ్వు ఆరం పడతల కల్లా ఆయన బాబు పడినాడు అని కొడతారు. అప్పుడు కూడా ఇట్టే చెప్పొచ్చు. కూర్చున్నానా పోయి కూర్చున్నానా తిట్టినప్పుడు నేను కూడా తిడతాను. పోయినాడు నాకు వచ్చినాడు నాకు వస్తుంది, అది లెక్క. ఇద్దరు కలిసి చేసినా రారు, ముగ్గురు కలిసి చేసినా రాడు. వాళ్ళు ఇంకా 10 మంది ఉన్నా రారు, అది లెక్క. గ్యారంటీగా వస్తాడు, గ్యారంటీగా జగన్ వస్తాడు. అది చంద్రబాబు నాయుడు కూడా నమ్మరేక, జనం నమ్మే పరిస్థితి లేరు. ఎందుకన్నా ఇష్టం 14 ఏళ్ళు గెలిపించారా? ఇష్టం లేకుండానే 14 ఏళ్ళు గెలిపించుకున్నారా? 14 ఏళ్ళు అంటే అడగలిసిండు. ఒకసారి మామయ్యకి లాక్కుండా, ఒకసారి స్వతంత్ర చేసి అప్పుడు చేశారు. మన రుణమాఫీ అని చెప్పి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ అండు అందరూ మోసం చేసిండు. మోసం చేసి అధికారంలోకి వచ్చిండు, ఏమీ చేయలే. అందుకే చేయలేదు కాబట్టి 23 సీట్లు పరిమితం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ. చంద్రబాబు ఛాన్స్ అడుగుతుంది, ఎప్పుడు ఇద్దరికి ఇచ్చారు ఛాన్స్, మళ్ళీ ఎందుకు ఇస్తారు? చంద్రబాబు ఎలా చేశాడు? ఇదివరకు అన్ని రుణమాఫీ అన్న, రైతు రుణమాఫీ అండవు, అవి చేస్తాను. బాబు వస్తే జాబ్ అండవు, ఏమీ చేయలేదు. నెంబర్ చంద్రబాబుని ఎందుకన్నా 14 ఏళ్ళు పాలించాడు, ఏమీ చేయలేడు. మాట మీద నిలబడలేడు. దమ్ముండోడు కాదు, దమ్ముండోడు జగన్మోహన్ రెడ్డి. దమ్ముకాల నాయకుడు. పవన్ కళ్యాణ్ కానీ పప్పు గాడి కానీ వాళ్ళ వల్ల అవ్వదు. మళ్ళీ జగన్ సీఎం గారు.